హాయ్ అండి. ఈరోజు మనం ఇస్కాన్ టెంపుల్లో చేసే ఒక స్పెషల్ ప్రసాదం చేసుకుందామండి. మనం ఈ వినాయక చవితికి రెగ్యులర్గా చేసుకునే ప్రసాదాలు కాకుండా ఒక్కసారి ఈ ప్రసాదం ట్రై చేసి చూడండి. మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రెగ్యులర్గా చేసుకునే రైస్ కాకుండా ఒక్కసారి ఈ ప్రసాదం ట్రై చేయండి. హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం వాయిస్ బాగాలేదండి. వాయిస్ని ఇగ్నోర్ చేసి రెసిపీ మొత్తం చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు రా కోకోనట్ మస్టర్డ్ రైస్ చేసుకుందామండి. ఇది చాలా స్పెషల్ అనమాట. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని పొడి చేసుకొని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు అందులోనే మీ కారానికి సరిపడ్డ ఎండుమిర్చి తీసుకోవాలండి. ఇక్కడ నేను 5 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. మీడియం సైజ్ లెమన్ ఉంటుంది కదా, అంత చింతపండు తీసుకొని ముందే నానబెట్టుకొని అది వేసుకోవాలి. తర్వాత ఇందులో చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ బెల్లం, మీ రుచికి తగినంత సాల్ట్, ఒక 1/2 కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలండి. తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో 2 పచ్చిమిర్చి చీలికలు వేసి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని మీడియం టు లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుందండి. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న రైస్లో దీన్ని కొద్దిగా వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలండి. అది బాగా అన్నంకి కలిసేలాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఎంతో సింపుల్ అయిన మన రా కోకోనట్ మస్టర్డ్ రైస్ రెడీ అయిపోతుందండి. ఇది ఇస్కాన్ టెంపుల్లో ఒక స్పెషల్ ప్రసాదంగా పెడతారు. మనం ఈసారి మన ఇంట్లో చేసుకునే వినాయకుడికి ఈ ప్రసాదం పెట్టి ఒక్కసారి ట్రై చేయండి. మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.